బీడీడీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు చూద్దాం. దక్షిణ కొరియాపై అణుబాంబు వేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఉత్తర కొరియా సైన్యానికి అధ్యక్షుడు కిమ్ ఆదేశం. ఆధ్యాత్మిక శోభ. కొత్త ఏడాది భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. ఎక్స్పో షాట్ ప్రయోగం విజయవంతం. నిప్పుని చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి C-58. గుంటూరు వైసీపీ కార్యాలయంపై దాడి. వాళ్లను వదిలేది లేదంటూ మంత్రి రజనీ సీరియస్ వార్నింగ్. కొడుకు రాజారెడ్డి పెండ్లి తేదీని వెల్లడించిన వైఎస్ షర్మిల. కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయకు వెళ్లనున్న షర్మిల. వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వనున్న వంగవీటి రాధ. వంగవీటి వారసుడితో భేటీ అయిన మిథున్ రెడ్డి. మార్కస్ స్టోయినిస్ పెను విధ్వంసం. న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన మెల్బోర్న్ స్టార్స్. కొత్త నృత్యం నేర్చుకున్న నిహారిక. సీక్రెట్ రివీల్ చేసిన మెగా డాటర్. నూతన ఏడాది తొలి రోజే నష్టాలు. స్టాక్ మార్కెట్లు 172 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్న సెన్సెక్స్. రేటిక వివరాలకు వెళితే, ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతోంది. మరోవైపు హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సేనల మధ్య కూడా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దక్షిణ కొరియా దేశంతో వ్యతిరేకీకరణకు తాను ఒప్పుకోబోమనని, అవసరమైతే యుద్ధానికి సిద్ధం కావాలని కిమ్ తన సైన్యాన్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్ లో డిసెంబర్ 26 నుంచి 30 వరకు జరిగిన పాలక వర్కర్స్ పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన కిమ్ ఈ విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. అవసరమైతే దక్షిణ కొరియాపై అణుబాంబు వేయడానికి సిద్ధంగా ఉండాలని కిమ్ తన సేనలకు చెప్పినట్టు KCNA వెల్లడించింది. అలాగే నూతన సంవత్సరంలో కిమ్ తన లక్ష్యాలను వెల్లడించినట్టు తెలిపింది. ఆ లక్ష్యాల్లో ఈ ఏడాది 3 గూఢచార ఉపగ్రహాలను ప్రయోగించడం, మానవరహిత డ్రోన్ల నిర్మాణం, అనుక్షిపణి ప్రయోగాలను బలోపేతం చేయడం లాంటివి ఉన్నాయి. శత్రువులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ధీటుగా బదులివ్వాలని ఆదేశించినట్టు సమాచారం. గతేడాది ఉత్తర కొరియా అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. కొత్త సంవత్సరంలో దేశంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త ఏడాది తొలి రోజు దేశ ప్రజలు ఆలయాలకు పోటెత్తారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆయా ఆలయాల వద్ద క్యూ కట్టారు. దీంతో దేశంలోని పలు ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. కొత్త ఏడాది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అంతా మంచి జరగాలని వెంకన్నను కోరుకున్నారు.
అదేవిధంగా శ్రీశైలం మల్లన్న క్షేత్రం, జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయం, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం, మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా దేవస్థానం, తమిళనాడులోని మదురైలో గల మీనాక్షి అమ్మవారి ఆలయం, హరిద్వార, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలకు భక్తులతో కిక్కిరిశాయి. కొత్త ఏడాదంతా శుభమే జరగాలని ప్రార్థిస్తూ భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటున్నారు. ఇక కొత్త ఏడాదిని పురస్కరించుకుని వారణాసి, అయోధ్యలో తెల్లవారుజామునే తొలి గంగా హారతి, సూర్య పూజ నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. करने गए हम భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణబిలాల అధ్యయనమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-58 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రోకి అత్యంత నమ్మకమైన ఈ వాహక నౌక ద్వారా ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహంతో పాటు మరో 10 శాటిలైట్లను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. దీంతో అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన దేశంగా భారత్ నిలిచింది. 2021లో IXPE పేరుతో నాసా ఈ తరహా ప్రయోగం నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. సవాళ్లతో కూడుకున్న పల్సర్లు, బ్లాక్ హోల్, ఎక్స్రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియర్లు, న్యూట్రాన్ స్టార్స్, నాన్ థర్మల్ సూపర్ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్పోసాట్ అధ్యయనం చేయనుంది. ఈ ఉపగ్రహాన్ని 500 నుండి 700 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార దిగువ భూకక్షలో ప్రవేశపెట్టారు. 5 ఏళ్ల పాటు సేవలందించనున్న ఎక్స్పోసాట్లో 2 పేలోడ్స్ ఉన్నాయి. పాలీఎక్స్ స్పెక్ట్రోస్కోపీ టైమింగ్ను అమర్చారు. పాలీఎక్స్ను రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేయగా, ఎక్స్పెక్ట్ను UR రావు శాటిలైట్ సెంటర్కు చెందిన స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ రూపొందించింది. ఖగోళ వస్తువులు, తోకచుక్కల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని ఎక్స్పోసాట్ సేకరించనుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Lift off normal. Bright morning of the New Year's Day made brighter by a majestic liftoff. PSLV C-58 carrying India's X-ray polarimetric satellite towards its destination. जी हाँ, इस वर्ष का प्रथम प्रमोशन श्रीहरिकोटा के प्रथम प्रमोशन मंच से నూతన సంవత్సర వేళ గుంటూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చంద్రమౌళి నగర్లోని వైసీపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ నియమితులైన విషయం తెలిసిందే. నూతన ఏడాది పురస్కరించుకుని ఆలయం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఆదివారం అర్ధరాత్రి న్యూ ఇయర్ ర్యాలీలో భాగంగా అటువైపు వచ్చిన కొంతమంది యువకులు కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం ఇవాళ ఓపెనింగ్ చేయాల్సి ఉంది. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి విడుదల రజనీ అన్నారు. సోమవారం ఉదయం ఆమె కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పక్కా ప్రణాళికతో దాడి చేయించారు, రాళ్లు తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని అన్నారు. బీసీ మహిళా పార్టీ కార్యాలయం ప్రారంభించడాన్ని తట్టుకోలేకపోతున్నారని, ఓడిపోతున్నామనే భయంతోనే టీడీపీ ఇలాంటి చర్యలకు పాల్పడిందంటూ మంత్రి విడుదల రజనీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండి. ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజల మద్దతు ఉన్నంత వరకు ఎదుర్కొంటానని అన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న వారికి ఖచ్చితంగా గుణపాఠం చెబుతామని మంత్రి రజనీ హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్లు బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని, బీసీలంటే ఎంత చిన్న చూపో అర్థమవుతోందని అన్నారు. పక్కా ప్రణాళికతో రాళ్లదాడి చేశారు. లాఠీ చార్జ్ చేసినప్పటికీ దాడి కొనసాగించారని రజనీ అన్నారు. దాడి సాధ్యమైనంత వరకు మేమంతా ఏదో హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకుంటున్నారు కాబట్టి ఏదో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాం అనుకున్నా. అలా కాకుండా పార్టీ జెండాలు పట్టుకొని వాళ్ళు రావడము ఫస్ట్ ఎంతో నచ్చజెప్పి చూసాము. తర్వాత కూడా రాళ్ళు రువ్వి ఇది డ్యామేజ్ చేయడానికి ఇదైనప్పుడు దానికి మనం కూడా వాళ్ళందరినీ పంపించడం జరిగింది, చెదరగొట్టి పంపించడం జరిగింది. వాళ్ళల్లో కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళు వేసిన వాళ్ళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళని ఆ వీడియోల ఆధారంగా మిగతా వాళ్ళని కూడా గుర్తించే పనిలో మన పోలీస్ సిబ్బంది ఉన్నారు. నూతన సంవత్సరం వేళ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కీలక విషయాన్ని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు, వైఎస్ఆర్ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆమె తన కుమారుడు వివాహ వేడుక తేదీ, తనకు కాబోయే కోడల వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. షర్మిల ట్వీట్ ప్రకారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల అన్నారు. రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషంగా ఉన్నట్టు షర్మిల ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ఖాతాలో కొడుకు వైఎస్ రాజారెడ్డి, కోడలు అట్లూరి ప్రియా కలిసి ఉన్న ఫోటోలను షర్మిల విడుదల చేశారు. వంగవీటి ఈ పేరు కృష్ణా జిల్లాలోనే కాదు, యావత్ ఏపీలోనే ఈ కుటుంబానికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వంగవీటి మోహనరంగ తనయునిగా వంగవీటి రాధాకు మాస్ ఇమేజ్ ఉంది. కమ్మ సామాజిక వర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలరన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాను తిరిగి వైసీపీలోకి చేర్చుకునేందుకు జోరుగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం రాధాతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. వైసీపీలోకి తిరిగి రావాలని రాధాను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చ తర్వాత తన నిర్ణయాన్ని మాత్రం మిథున్ రెడ్డితో పంచుకోలేదు. అంటే చేరతా అన్నట్లా లేక చేరనన్నట్లా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. పార్టీ వీడినప్పటి నుంచి రాధాను తిరిగి ఆహ్వానించేందుకు మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రయత్నం చేశారు. అయితే వీరి మాటలకు అప్పట్లో స్పందించలేదు రాధ. అయితే ఈసారి వంగవీటి రాధాతో పాటు కాపు సామాజికవేత్త ముద్రగడ పద్మనాభాన్ని కూడా వైసీపీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు పార్టీ నేతలు. దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆయన పార్టీలో చేరతారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాధా కూడా చేరే అవకాశాలు ఉన్నాయన్న అనుమానం చాలా మందిలో కలుగుతోంది. వంగవీటి రాధా రాజకీయ ప్రస్థానం ఒకసారి చూసినట్లయితే 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో దిగి ఓటమి చవిచూశారు. ఆపై వైసీపీ కండువా కప్పుకొని 2014 ఎన్నికల్లో తిరిగి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన రాధ పోటీకి దూరంగా ఉండి అప్పటి పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. మొన్న జరిగిన లోకేష్ పాదయాత్రలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఈయనకు కృష్ణా జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక ఒకానొక సమయంలో జనసేనలోకి కూడా వెళతారన్న వార్తలు వినిపించాయి. నాదెండ్ల మనోహర్ వంగవీటి రాధాతో చర్చలు జరిగినట్లు ప్రచారం సాగింది. అయితే తాజాగా మిథున్ రెడ్డి వెళ్లి కలవడం రాజకీయంగా కొంత ఆసక్తి నెలకొంది. ఆయన వైసీపీలోకి తిరిగి వస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీనికి కారణం వైసీపీ ఆయనను బయటకు పంపించలేదు, ఆయనే కావాలని వెళ్లిపోయారు. పార్టీ వీడే ముందు కూడా సీఎం జగన్ రాధాకు టీడీపీతో జాగ్రత్తగా ఉండమని సూచించారు. ఈ వార్తలు కూడా అనేక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. పైగా గతంలో రాధాపై రిక్కీ నిర్వహించారన్న ప్రచార నేపథ్యంలో కొడాలి నాని జగన్ను కలిసి రాధాకు భద్రత ఇవ్వాలని కోరారు. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం జగన్ గవర్నమెంట్లను ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే రాధా దీనిని తిరస్కరించారు. తనకు ఎలాంటి భద్రత అవసరం లేదన్నారు. అంటే రాధా పార్టీ వీడినా ఆయనను వెన్నంటే ఉంటూ మంచి చేసే కార్యక్రమాలకు వైసీపీ పూనుకుంది. దీంతో పార్టీతో ఎలాంటి విభేదాలు లేవు, కేవలం చిన్నపాటి అసంతృప్తే అన్నది స్పష్టమవుతోంది.
దీంతో రాధ వైసీపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై మాస్ లీడర్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మెల్బోర్న్ స్టార్స్ కొత్త సంవత్సరానికి అపూర్వ స్వాగతం పలికింది. బిగ్ బాష్ లీగ్లో ఆ జట్టు అడిలైడ్ స్ట్రైకర్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మార్కస్ స్టైనిస్ 19 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లు పెను విధ్వంసం సృష్టించడంతో 206 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మెల్బోర్న్ బౌలర్లలో డానియల్ లారెన్స్, బ్లూ వెబ్స్టర్ హాఫ్ సెంచరీలు చేశారు. కాగా బిగ్ బాష్ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదనలో ఇది ఒకటి కావడం విశేషం. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన అడిలైడ్కు ఓపెనర్లు షాట్తో కెప్టెన్ మాథ్యూ షాట్ మొదటి వికెట్కు 44 పరుగులు జోడించి శుభారంభం అందించారు. షాట్ అవుట్ అయిన తర్వాత పవర్ ప్లే ఆఖరి ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన క్రిస్లెన్తో మాథ్యూస్తో కలిసి స్కోర్ బోర్డు ముందుకు నడిపించాడు. నిహారిక కొణిదెల ప్రస్తుతం మళ్లీ నటిగా, నిర్మాతగా సినిమాలతో బిజీగా అవుతోంది. ఒకప్పుడు సినిమాలు, సిరీస్లు, షోలు చేసిన నిహారిక మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఇక పెళ్లి, ఆ తర్వాత విడాకులు, ఇలా కొన్ని రోజులు వైరల్ అయింది. విడాకుల అనంతరం మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ చేసింది నిహారిక. ఓ పక్క సినిమాలు, సిరీస్లు చేస్తూ మరో పక్క తన సంతోషాన్ని వెతుక్కుంటోంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది నిహారిక. తన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా నిహారిక నృత్యం చేస్తున్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి 2023లో నాకు సంతోషాన్ని ఇచ్చింది కథక్ అని పోస్ట్ చేసింది. దీంతో నిహారిక కథక్ నేర్చుకుంటోందని తెలుస్తోంది. అయితే నిహారిక కథక్ నేర్చుకోవడం ఇన్ని రోజులు సీక్రెట్గా ఉంచి ఈ విషయాన్ని ఇప్పుడు రిలీవ్ చేయడం విశేషం. కథక్ నేర్చుకునే సమయంలోనే తీసిన ఫోటోలను నిహారిక పోస్ట్ చేసింది. దీంతో పలువురు నిహారికని అభినందిస్తున్నారు. మరి అభిమానులకు నిహారిక కథక్ ప్రదర్శన ఎప్పుడు చూపిస్తుందో చూడాలి. ప్రస్తుతం నిహారిక హీరోయిన్గా ఒక సినిమా, నిర్మాతగా ఒక సినిమా చేస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఏడాది కళ ఎక్కడా కనిపించలేదు. నేడు మార్కెట్లు ముందుగా ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేసి తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా ఆటో రంగాలకు చెందిన కంపెనీల షేర్లు ఫోకస్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9:33 సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 172 పాయింట్ల నష్టంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 41 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 111 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో ముందుకు సాగుతోంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 135 పాయింట్ల మేర లాభాలతో ముందుకు సాగుతోంది. అయితే క్రమేపీ మార్కెట్ల నష్టాలు తగ్గి తిరిగి లాభాల్లోకి పుంజుకుంటాయని తెలుస్తోంది. 2024 ప్రారంభం కాగానే ఆర్థిక వ్యవస్థ మార్కెట్లకు గోల్డీలాక్స్ దృశ్యం. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి వేగం బలంగా ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వికే విజయ్ కుమార్ వెల్లడించారు. FY24లో 7% జీడీపీ వృద్ధిని అనుసరించి FY25లో 6.7% వృద్ధికి తగిన కార్పొరేట్ ఆదాయాలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ సాఫ్ట్ ల్యాండింగ్కు వెళుతున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. యుఎస్ 10 సంవత్సరాల బాండ్ దిగుబడి 3.87% ఉంది. 2024లో FPI ఇన్ఫ్లోలు బలంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నల్గొండ పట్టణంలోని వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు గౌరవ శాసనసభ్యులు బల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జరగబోయే నూతన సంవత్సర వేడుకలను సర్వం సిద్ధం. ఈ నూతన సంవత్సర వేడుకల్లో వినుకొండ శాసనసభ్యులు బల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఎల్వి C58 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆదివారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభమవగా 25 గంటల కౌంట్డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. PSLV C58 ద్వారా మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. భారత అంతరిక్ష చరిత్రలో తొలి పోలారిమీటర్ మిషన్ ఇదే కావడం విశేషం. -15 seconds. प्रमोचन से 15 सेकंड की दूरी पर 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Lift off normal. Bright morning of the New Year's Day made brighter by a majestic liftoff. PSLV C58 carrying India's X-ray polarimetric satellite towards its destination. Due to tracking. जी हाँ, इस वर्ष का प्रथम प्रमोचन श्रीहरिकोटा के పట్టణంలో రేజ్వే చామన్ SFS గార్డెన్ ఎదురుగా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్లా నాహిద్, కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సయీద్ మహమ్మద్, ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ పాషా, ఖాజా గౌస్ మొయిద్దీన్ ఆధ్వర్యంలో ఆఫీస్ ఇనాగరేషన్ చేసి కరోనా సమయంలో విలేకరుల సేవలను చూసి వాళ్లకు ఘనంగా సన్మానం చేసి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ చైర్మన్ సయ్యద్ అబ్దుల్ కరీం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి మొహమ్మద్ సులైమాన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ చాంద్ పాషా, తెలంగాణ అడ్వైజర్ ఖాజా మోసినుద్దీన్ అహ్మద్ పాల్గొన్నారు. आज का जो प्रोग्राम है ह्यूमन राइट्स प्रोटेक्शन ऑर्गेनाइजेशन मानव हక్కుల పరిరక్షణ సంస్థ मानव अधिकार सुरक्षा संगठन की जानिब से रखा गया है. डिस्ट्रिक्ट ऑफिस ओपन कर कोविड-19 में या फिर डेली जो हमारे सीनियर जर्नलिस्ट है करीमनगर के, वो लोगों को आज हमारे तरफ से ह्यूमन राइट्स प्रोटेक्शन ऑर्गेनाइजेशन की तरफ से वो लोगों की आज गुलपोशी और अप्रिशिएट सर्टिफिकेट दिया जा रहा है. तो जितने भी हमारे मेहमान आ चुके हैं उसका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ. वेलकम टू इंडिया. इस ऑफिस के इंचार्ज से गुजारिश करता हूँ कि स्टेज पर आइए. शफीक अहमद साहब, सीनियर रिपोर्टर करीमनगर. పెద్దపల్లి मोहम्मद सिराज साहब सीनियर रिपोर्टर गुजारिश है कि ఇప్పుడు ఈ
సదానందం గారు ఎన్టీవీ రిపోర్టర్ వేదిక మీద రావాలి. సీనియర్ రిపోర్టర్ ఎన్టీవీ. सिराज मसूद साहब, साक्षी टीवी. रिपोर्टर वेदिक में रिपोर्टर सीनियर जर्नलिस्ट गुजारिश करता हूँ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దక్షిణ కొరియాపై అణుబాంబు వేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఉత్తర కొరియా సైన్యానికి అధ్యక్షుడు కిమ్ ఆదేశం. ఆధ్యాత్మిక శోభ కొత్త ఏడాది భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. ఎక్స్పో షాట్ ప్రయోగం విజయవంతం. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన PSLV C-58. గుంటూరు వైసీపీ కార్యాలయంపై దాడి, వాళ్లను వదిలేది లేదంటూ మంత్రి రజనీ సీరియస్ వార్నింగ్. కొడుకు రాజారెడ్డి పెండ్లి తేదీని వెల్లడించిన వైఎస్ షర్మిల. కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయకు వెళ్లనున్న షర్మిల. వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వనున్న వంగవీటి రాధ. వంగవీటి వారసుడితో భేటీ అయిన మిథున్ రెడ్డి. మార్కస్ స్టోయినిస్ పెను విధ్వంసం. న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన మెల్బోర్న్ స్టార్స్. కొత్త నృత్యం నేర్చుకున్న నిహారిక. సీక్రెట్ రివీల్ చేసిన మెగా డాటర్. నూతన ఏడాది తొలి రోజే నష్టాల స్టాక్ మార్కెట్లు. 172 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్న సెన్సెక్స్. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.